హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను చూడండి. అది చూసిన తర్వాత మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. వినండి ఒకసారి. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్ గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. చూశారుగా వీడియో. మీకేమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైనా గతాన్ని మర్చిపోయి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు అన్నది ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవించారు. అయినా సరే బుద్ధి లేకుండా ఇంకా అవే మాటలు అవే చేష్టలు పక్కోల మీద పడి ఏడవడం తప్పితే ఇంక వేరే పనే లేదు వాళ్ళకి. ఈ పంది మొహం రోజా ఏమి తిట్టినా ఈమెకు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఎన్ని తిడుతున్నా ఎంతమంది తిడుతున్నా ఈమె ఇలా 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 దులిపేసుకొని పోతుందే తప్పితే దానికి అట్లాంటి రియాక్షన్స్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఆమె మనిషి అయితే కదా రియాక్షన్ ఉండడానికి. పవన్ కళ్యాణ్ గారిని విజయ్ కౌంటింగ్ రోజున, తమిళనాడు ఎలక్షన్స్ విజయ్ కౌంటింగ్ రోజున లేపు తన్నారంట పాపము. ఇది చూసి ఈమెకు నవ్వు వచ్చిందంట. పిచ్చి మొహం దానా, 2024లో 151 నుంచి 11కి దింపారే, అప్పుడు నవ్వు రాలేదా? అప్పుడు మాకు వచ్చింది నవ్వు. ఎట్లాంటి సైకో నవ్వు అంటే మాకు అట్లా నవ్వు వచ్చింది. గతాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోతే ఇక మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఎందుకంటే 2029లో ఎలక్షన్స్ వస్తున్నాయే, ఇదే వాగుడు, ఇవే మాటలు, ఇదే చేష్టలు, ఈ తెలివి తక్కువ మాటలే మాట్లాడితే 29లో కూడా ఆ 11 కూడా వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. నీకు నవ్వు వస్తుందేమో, మాకు చిరాకు వేస్తుంది దీన్ని చూడాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయాలంటేనే మాకు చిరాకుగా ఉంది. నీలాంటి దరిద్రులకు కూడా మేము రిప్లై ఇవ్వాలంటే చిరాకుగానే ఉంది. అర్థమైందా? ఇంకా నీకు ట్రోలింగ్స్ ఎన్నో వస్తాయి చూసుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎంత ట్రోల్ చేశారో తెలియదు, కానీ మీ మీద ఎంత ట్రోలింగ్ వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా సరే. జై హింద్.